నాన్న వెళ్ళి ఫ్రెష్ అయి రావచ్చు కదా, రూమ్ క్లీన్ చేసేస్తాను. ఈ రూమ్ ని క్లీన్ చేయొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలండి? అంటే సర్దన్ నాన్న, ఎక్కడొక్కడే ఉంచుతాను, జస్ట్ క్లీన్ చేస్తాను అంతే. నేను పెట్టుకుంటాను, నేను చేసుకుంటాను. ఇప్పటి వరకు నన్ను చిత్రవత చేసింది చాలు. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాట నేను వింటున్నాను కదా. ఈ రూమ్ ని సర్దద్దు, క్లీన్ చేద్దని నా మాట కూడా మీరు వినాలి కదా. నేను వింటాను నాన్న. అంటే నువ్వు డల్ గా ఉన్నావు కదా, నేనే రూమ్ శుభ్రం చేసేద్దామని అనుకున్నాను. నేను వెళ్ళిపోతానమ్మా, నువ్వేం బాధపడకు. ఏమీ అలా ఉన్నావు? అత్తగారు బిడ్డలాగా చూసుకోమన్నప్పుడు బిడ్డకు ప్రేమ పంచడమే కదా, అదే ముందులే అని నేను చేయగలనని అనుకున్నానండి. కానీ నేను ఎంత ప్రేమించినా తీసుకోవడానికి అవతల వ్యక్తి రెడీగా లేనప్పుడు నా ప్రేమ విలువ చెయ్యదండి. మనసుకు తీసుకోవాకని ముందుగానే చెప్పానే, వీటితో పెట్టుకుంటే అంతేనే. నా మాట వినవే, అంతకేం పట్టించుకోవాకే, నీకు ఎక్కువ బాధ వేస్తదే. అయినా పర్వాలేదు, నేను ప్రయత్నిస్తూనే ఉంటాను.